చిన్నప్పుడు ఆకాశంలో విమానం వెళ్తుంటే ఎప్పటికైనా అందులో ఎక్కి ఎళ్ళాలి. సిటీలో పెద్ద బిల్డింగ్‌లో ఉండాలి. లక్షలు సంపాదించాలి అనే కలలు కనేవాళ్ళం కదా! ఆ కల అయితే నెరవేరింది. ఈరోజు సిటీలో ఉన్నాను. పెద్ద ఇంట్లో కాకపోయినా చిన్న ఇంట్లో అయినా. చేతి నిండా డబ్బులు లేకపోయినా సరిపడా డబ్బులు ఉన్నాయి. కానీ ఒకప్పుడు లేని ఈ డబ్బు ఈరోజు ఉంది. ఒకప్పుడు ఉన్న ఆ ప్రశాంతత మాత్రం ఈరోజు లేదు. నా చిన్నతనమంతా పల్లెటూరులోనే సాగింది. మట్టిలో ఆటలు, చెరువు గట్టున కబుర్లు, అమ్మమ్మ చేసిన గోరుముద్దలు. అప్పుడు మా దగ్గర లక్షలు లేవు. కానీ కడుపు నిండా ప్రేమ మాత్రం ఉండేది. మా అక్కలు, చెల్లెళ్ళు అందరం కలిసి ఆడుకుంటూ ఉంటే ఆ రోజంతా ఒక పండుగలా ఉండేది. అప్పుడు నా ఏకైక కోరిక ఎప్పుడు ఈ ఊరు దాటి వెళ్తానా అని. కానీ ఈరోజు ఆ కోరిక తీరింది. సిటీలోనే ఉంటున్నాను. సౌకర్యాలు ఉన్నాయి. కానీ ఇక్కడ పలకరించే మనిషి లేడు. పని ఒత్తిడి, ట్రాఫిక్, ఈ యాంత్రిక జీవనం మధ్యన నా ప్రయాణం ఎక్కడో ఆగిపోయింది. ఎన్ని వేలు సంపాదించినా నా అక్క, చెల్లి పక్కన లేకపోతే ఆ డబ్బుకి విలువ ఏముంది? వాళ్ళతో కలిసి ఆ పల్లెటూరులో అరుగు మీద కూర్చొని తిన్న అన్నం ముందు ఈ 5 స్టార్ హోటల్ భోజనం ఎందుకు పనికిరాదు అనిపిస్తుంది. అప్పుడు ఊరు వదిలి వెళ్ళాలనుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఆ ఊరికే వెళ్ళిపోవాలని ఉంది. పచ్చని పొలాలు, ప్రశాంతతమైన వాతావరణం, మనుషుల మధ్య మమకారం అవే చాలు ఈ జీవితానికి. 5,00,000 జీవితం కంటే ఐదుగురు ఆత్మీయుల మధ్య ఉండే ఆ ఆనందం గొప్పది. డబ్బు సంపాదించడం ముఖ్యమే కాదని నేననను. కానీ ఆ డబ్బు కోసం మనల్ని మనం కోల్పోవద్దు. మీకు కూడా మీ పల్లెటూరు గుర్తొస్తుందా? ఆ జ్ఞాపకాలు మాతో పంచుకోండి. ఈ వీడియో మీ మనసుకు తాకితే 'మన కథలు బై రమ్య' ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని 'మన కథలు' ఫ్యామిలీలో చేరండి.